తండ్రికి తగ్గ తనయుడు రామ్ చరణ్. చిరంజీవి పేరు నిలిపిన గనుడు రామ్ చరణ్ అంటూ అభిమానులు కీర్తిస్తుంటారు. నిజంగానే రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడే. తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ ఈ తరం హీరోల్లో మెగా పవర్ స్టార్గా నిలిచారు రామ్ చరణ్. అంతేనా, గ్లోబల్ స్టార్ గాను నేడు జేజేలు అందుకుంటున్నారు చెర్రీ. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూత్రానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారెందరో. అలాంటి వారు చిత్రసీమలోనూ ఎందరో ఉన్నారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి స్థానం ప్రత్యేకమైనది. టాలీవుడ్లో స్పీడ్ డ్యాన్స్, వెరైటీ ఫైట్స్కు ఊపు తీసుకువచ్చిన ఘనత చిరంజీవి సొంతం. ఆయన నటవారసునిగా జనం ముందు నిలిచిన రామ్ చరణ్ సైతం తండ్రిలాగే కృషిని నమ్ముకున్నారు. తండ్రి సంపాదించిన కోట్లాది ఆస్తులు ఉన్నా స్వయం కృషితో పైకి వచ్చిన తండ్రిని ఆదర్శంగా తీసుకుని రామ్ చరణ్ చిత్రసీమలో సాగుతున్నారు. అభిమానుల మదిలో మెగా పవర్ స్టార్గా నిలిచి జేజేలు అందుకుంటున్నారు చెర్రీ. చిరంజీవి అప్పట్లో తమ తల్లి అంజనాదేవి పేరు మీది అంజనా ప్రొడక్షన్స్ నెలకొల్పి తమ్ముడు నాగబాబు నిర్మాతగా జనరంజకమైన చిత్రాలు తెరకెక్కించారు. తండ్రి బాటనే అనుసరిస్తూ తమ ఇంటి పేరు మీద కొనిదల ప్రొడక్షన్స్ బ్యానర్పై చిత్రాలు నిర్మిస్తున్నారు రామ్ చరణ్. ఈ బ్యానర్కు తన మాతృమూర్తి సురేఖను ప్రెజెంటర్గా పేర్కొంటూ ఉండడం విశేషం. నిర్మాతగా తొలి ప్రయత్నంలోనే తండ్రి చిరంజీవితో ఖైదీ నంబర్ 150 సినిమా తెరకెక్కించి అనూహ్య విజయం సాధించారు రామ్ చరణ్. ఖైదీ నంబర్ 150 తరువాత హిస్టారికల్ మూవీ సైరా నరసింహారెడ్డిగా తండ్రిని నటింపజేస్తూ మరో భారీ చిత్రం నిర్మించారు రామ్ చరణ్. ఆపై ఆచార్య చిత్రంలో తండ్రితో కలిసి నటించి అభిమానులను ఆకట్టుకున్నారు చెర్రీ. తండ్రి హీరోగానే గాడ్ ఫాదర్ను మరికొందరు నిర్మాతలతో కలిసి నిర్మించి అలరించారు రామ్ చరణ్. ఓవైపు స్టార్గా సాగుతూనే మరోవైపు తండ్రితో నిర్మాతగాను అభిరుచిని చాటుకున్నారు చెర్రీ. అందువల్లే నవతరం హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు రామ్ చరణ్. RRRలో సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ ఆకట్టుకున్న తీరును జనం మర్చిపోలేకుండా ఉన్నారు. ఈ తరం అసలు సిసలు మల్టీ స్టారర్గా రూపొందిన RRRలో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి రామ్ చరణ్ నటించి మురిపించారు. ఈ సినిమా స్వదేశంలోనే కాదు విదేశాల్లో సైతం తన సత్తా చాటుకుంది. ప్రస్తుతం జపాన్ దేశీయులు సైతం RRRకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి రామ్ చరణ్ నాటు నాటు సాంగులో వేసిన చిందు ప్రేక్షకులకు కనువిందు చేస్తూనే ఉంది. ఈ పాటకు ఆస్కార్ అవార్డు లభించడంతో అంతర్జాతీయంగా మరింత క్రేజ్ సంపాదించింది RRR. దర్శకుడు రాజమౌళితో పాటు ఇద్దరు హీరోలు సైతం ఇంటర్నేషనల్ లెవెల్లో జేజేలు అందుకుంటున్నారు. రామ్ చరణ్ అనగానే అభిమానులకు ముందుగా గుర్తుకు వచ్చే చిత్రం మగధీర. RRRలో చరణ్ను రామరాజుగా జనం ముందు నిలిపిన రాజమౌళి అప్పట్లో చెర్రీని మగధీరగా తీర్చిదిద్దారు. చరణ్కు మగధీర రెండవ చిత్రమే అయినా ఆ సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ పట్టేశారు చెర్రీ. మగధీర గ్రాండ్ సక్సెస్ చెర్రీని ఎక్కడికో తీసుకువెళ్ళింది. అభిమానులకు మర్చిపోలేని మధురానుభూతిని పంచింది మగధీర. ఈనాటికి అభిమానులు చరణ్ను మగధీరగానే తలుచుకుని పరవశించిపోతున్నారు. మగధీరుడుగా చిరంజీవి అందుకున్న సక్సెస్కు ఎన్నో రెట్లు అధికంగా మగధీరతో రామ్ చరణ్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. చెర్రీ విజయం చూసి చిరంజీవి తండ్రి మనసు పులకించింది. తన స్థానాన్ని చరణ్ పదిలం చేస్తాడని ఆయన భావించారు. చరణ్ కూడా తండ్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మాస్ను విశేషంగా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఒకప్పుడు టాలీవుడ్లో ఎంతో మంది హీరోలు చిరంజీవినే అనుసరిస్తూ ఫైట్స్లోనూ డాన్సుల్లోనూ వేగం చూపించే ప్రయత్నం చేశారు. కొందరు సక్సెస్ చూశారు, మరికొందరు ఇంటిదారి పట్టారు. ఏది ఏమైనా చిరంజీవి మాత్రం ఈనాటికి మెగాస్టార్గానే జేజేలు అందుకుంటున్నారు. ఆ తండ్రికి తగ్గ తనయుడిగా రామ్ చరణ్ కూడా డాన్సుల్లోనూ ఫైట్స్లోనూ తనదైన బాణి పలికిస్తూ ఆకట్టుకుంటున్నారు. స్టార్స్ కావాలంటే స్టార్స్ వారసులే రావాలి అనే అపప్రద భావన ఉంటుంది. కేవలం ఇమేజ్ ఉంటే సరిపోదు, అందుకు తగ్గ టాలెంట్ కూడా ఉండాలి. అది లేకుంటే మొదట ఆట తర్వాత ఫ్యాన్స్ కూడా కన్నెత్తి చూడరు. రామ్ చరణ్ తన చిత్రాలతో ఫ్యాన్స్ ను సినిమా హాల్స్ కు పరుగులు తీసేలా చేశారు. రామ్ చరణ్ సినిమా అరంగేట్రం చేసే సమయంలో భలే హంగామా సాగింది. మెగాస్టార్ చిరంజీవి తనయుడు కావడంతో చెర్రీకి ఒక్క సినిమాలో నటించకపోయినా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అదే సమయంలో చిరంజీవి రాజకీయ ప్రవేశంపై పలు ఊహాగానాలు సాగుతూ ఉన్నాయి. చిరంజీవి నటవారసునిగా చరణ్ వస్తున్నాడని తెలియగానే ఈ అంశంపైన చర్చలు మొదలయ్యాయి. రామ్ చరణ్ తొలి చిత్రం చిరుతతోనే ఫ్యాన్స్ను చిందులు వేయించారు. చిరంజీవిని మెగాస్టార్గా నిలపడంలో ఆయన బావ అల్లు అరవింద్ పాత్ర ఎంతైనా ఉంది. అందువల్ల అభిమానులు సైతం చిరంజీవితో అల్లు అరవింద్ నిర్మించిన చిత్రాలను ప్రత్యేకంగా ఆదరించారు. అదే తీరున తన మేనల్లుడు రామ్ చరణ్తో అల్లు అరవింద్ నిర్మించిన మగధీర పైన సర్వత్రా ఆసక్తికరమైన చర్చ సాగింది.
చివరకు ఫ్యాన్స్ ఆశించినట్టుగానే మగధీర చిత్రం అనూహ్య విజయం సాధించి 2009 బ్లాక్ బస్టర్గా నిలిచింది. అలా ఇండస్ట్రీ హిట్ చెర్రీ ఖాతాలో చేరిపోయింది. విజయం వల్ల వినయం, అపజయం కారణంగా ఆలోచన రావాలి అంటారు. రామ్ చరణ్ కూడా అదే తీరున సాగారు. చిరుత, మగధీర చిత్రాలతో వరుస విజయాలు చూసిన చెర్రీ మూడో సినిమా ఆరెంజ్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో 2 సినిమాలతోనే చెర్రీ పని అయిపోయిందని కొందరు భావించారు. కానీ అందులోనూ నటునిగా మార్కులు సంపాదించారు చెర్రీ. క్రేజ్ ఉన్న నటవారసులకు ఒక్క ఫ్లాప్ పలకరిస్తే చాలు పలు మాటలు వినిపిస్తూ ఉంటాయి. చెర్రీ విషయంలోనూ అలాగే పలు పలుకులు సందడి చేశాయి. ఆ తరువాత వచ్చిన రచ్చతో నిజంగానే బాక్సాఫీస్ వద్ద రచ్చ చేశారు చరణ్. ఇందులో కూడా తండ్రి సూపర్ హిట్ సాంగ్ను రీమిక్స్ చేసి చిందేసి అభిమానులకు ఆనందం పంచారు చెర్రీ. తండ్రి సూపర్ హిట్ సాంగ్స్ ను రీమిక్స్ చేస్తూ భలేగా అలరించారు చెర్రీ. అభిమానులు ఆ పాటలకు కిర్రెక్కిపోయారు. చరణ్లోనే చిరంజీవిని చూసుకుని మురిసిపోయారు. అభిమానుల ఆనందమే పరమావధిగా సాగారు చెర్రీ. ఈనాటికి అదే తీరును అనుసరిస్తున్నారు. అందువల్లే చెర్రీ ఫ్యాన్స్ సైతం ఆయన జయాపజయాలతో నిమిత్తం లేకుండా కేరింతలు కొడుతున్నారు. చిరంజీవి శతాధిక చిత్రాల తరువాత హిందీ సినిమా రంగం వైపు అడుగులు వేశారు. కానీ రామ్ చరణ్ 5 చిత్రాలు కాగానే బాలీవుడ్ బాట పట్టారు. అందులోనూ అమితాబ్ బచ్చన్ను యాంగ్రీ యంగ్ మ్యాన్గా నిలిపిన జంజీర్ను రీమేక్ చేస్తూ ఎంట్రీ ఇచ్చారు చెర్రీ. నిజానికి అది అతి పెద్ద సాహసమనే చెప్పాలి. అయినా అదరక బెదరక జంజీర్లో నటించేశారు చెర్రీ. ఇందులో ఆయన సరసన నేడు అంతర్జాతీయంగా పేరొందిన ప్రియాంక చోప్రా నాయికగా నటించడం విశేషం. ఈ సినిమా తెలుగులో తుఫాన్గానూ వచ్చింది. కానీ బాలీవుడ్లో మాత్రం చెర్రీకి చేదు అనుభవం ఎదురైంది. తండ్రిలాగే రామ్ చరణ్ కూడా వైవిధ్యానికి పెద్దపీట వేస్తూ ఉంటారు. అందులో భాగంగానే తమ మెగా ఫ్యామిలీ కాంపౌండ్ హీరో అల్లు అర్జున్తో కలిసి ఓ ప్రయోగం చేశారు రామ్ చరణ్. తత్ఫలితంగా వెలుగు చేసిన చిత్రమే ఎవడు. ఇందులో ప్రమాదవశాన రామ్ చరణ్ మరణిస్తాడు. మరో యాక్సిడెంట్లో 3 వంతుల ముఖం చెదిరిన అల్లు అర్జున్కు చెర్రీ ఫేస్ను అమరుస్తారు. ఆ తరువాత కనిపించేది చెర్రీనే అయినా అది అల్లు అర్జున్ అనే ఆలోచనతో ప్రేక్షకుడు సాగవలసి వస్తుంది. ఈ ప్రయోగం మంచి విజయం సాధించింది. స్టార్డమ్ రావడం కష్టమే, దానిని నిలుపుకోవడం మరింత కష్టం. రామ్ చరణ్ స్టార్గా సక్సెస్ రూట్లో సాగడానికి అతని కృషి, దీక్ష, పట్టుదల కారణమని చెప్పక తప్పదు. నిరంతరం కొత్తదనం కోసం తప్పిస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నంలోనే ఉన్నారు చెర్రీ. నవతరం అగ్ర కథానాయకుల్లో రామ్ చరణ్ సైతం తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. అప్పటి నుంచి చెర్రీని ఇతర టాప్ స్టార్స్తో పోల్చడం, అతని జయాపజయాలను గురించి చర్చించడం వంటివి సాగుతూనే ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలోనూ చరణ్ సినిమాలపై అవాకులు చవాకులు పేలేవి. అయితే స్టార్ వారసునిగా అడుగుపెట్టిన చెర్రీ మొదటి నుంచి వాటికి దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అని అలా కూడా నిరూపించుకుంటున్నారు చెర్రీ. వైవిధ్యం అనిపిస్తే చాలు ఆ బాటలో సాగడానికి సిద్ధమవుతారు చెర్రీ. తనకు నచ్చిన పాత్రలు దొరికితే వాటిలో చప్పున పరకాయ ప్రవేశం చేసేసి తన మార్కు ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పటిదాకా రామ్ చరణ్ నటించిన చిత్రాల సంఖ్య తక్కువే అయినా వాటిలో వెరైటీ మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. ధ్రువకు ముందు రామ్ చరణ్ హీరోగా రూపొందిన గోవిందుడు అందరి వాడేలే, బ్రూస్లీ చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. సహజంగానే కొందరు చెర్రీ పని అయిపోయిందని అన్నారు. ఆ సమయంలోనే రంగస్థలంలో చెవిటివాడిగా ఓ ఛాలెంజింగ్ రోల్లో జనం ముందు నిలిచారు రామ్ చరణ్. ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ చిత్రం అటు డైరెక్టర్ సుకుమార్కు, ఇటు రామ్ చరణ్కు బిగ్ హిట్గా నిలిచింది. వైవిధ్యమైన పాత్రల కోసం ప్రయోగాలు చేస్తూ కూర్చోవడం రామ్ చరణ్కు ఇష్టం ఉండదు. ఓవైపు తనకు నచ్చిన పాత్రలో నటిస్తూనే మరోవైపు ఫ్యాన్స్ను పరవశింపచేయడానికి కృషి చేస్తుంటారు చెర్రీ. అందులో భాగంగానే చరణ్ వినయ విధేయ రామలో నటించారు. ఇందులో ప్రత్యర్థులను ఊచకోత కోస్తూ రామ్ చరణ్ నటించిన తీరు ఫ్యాన్స్ను మెప్పించింది. సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా చెర్రీ మాత్రం అభిమానులకు ఆనందం పంచారు. చిత్రసీమలోని తమ తరం అందరి హీరోలతో ఎంతో సఖ్యంగా ఉంటారు రామ్ చరణ్. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అంటే అతనికి ఎంతో ఇష్టం. తాను సినిమా రంగంలో అడుగు పెట్టక ముందే తన తండ్రి చిరంజీవి తరువాత జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు చెర్రీ. ఇప్పుడు తన మిత్రుడు ఎన్టీఆర్తో కలిసి రామ్ చరణ్ RRRలో చిందేసి కనువిందు చేశారు. వారి సందడి ఇప్పటికీ అలరిస్తూ ఉండడం విశేషం. జయాపజయాలు దైవాధీనాలు అంటారు. RRRతో అంతర్జాతీయ యవనికపై తమదైన మార్కు ప్రదర్శించారు చెర్రీ, తారక్. ఆ తరువాత తండ్రితో కలిసి రామ్ చరణ్ నటించిన ఆచార్య జనం ముందు నిలిచింది. ఈ సినిమా విడుదలకు ముందు ఎంతో క్రేజ్ సంపాదించింది. అయినప్పటికీ ఎందువల్లో అంతగా అలరించలేకపోయింది.
కానీ ఇందులో చెర్రీ అభినయం మాత్రం అభిమానులను మరింతగా మురిపించింది. చెర్రీ ఫ్యాన్స్ ఆయన జయాపజయాలను పెద్దగా పట్టించుకోరు. అయినా అభిమానులను ఆనందంలో ముంచెత్తాలనే రామ్ చరణ్ తపిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ప్రస్తుతం జెంటిల్మ్యాన్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్గా నటిస్తున్నారు రామ్ చరణ్. ఈ సినిమాలో చెర్రీ విలక్షణమైన 2 భూమికలు పోషిస్తున్నారని సమాచారం. అత్యంత భారీగా రూపొందుతున్న గేమ్ చేంజర్ కోసం చెర్రీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది గేమ్ చేంజర్గా చెర్రీ అలరిస్తారని అభిమానుల అభిలాష. గేమ్ చేంజర్గా చెర్రీ ఏ రేంజ్లో ఆకట్టుకుంటారో చూడాలి. రామ్ చరణ్ తాజా చిత్రం గేమ్ చేంజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలా ఫ్యాన్స్ కు ఇంట్రెస్ట్ కలిగిస్తున్న చరణ్ మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా గడుపుకోవాలని ఆశిద్దాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్.